హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీతో నేను ఈరోజు ఏం వంట చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈరోజైతే క్యారెట్ ఫ్రై అండ్ ఆల్సో టమాటో రసం అయితే పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్ ఫ్రై అయితే చేసేసుకుందామండి. స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక బండి అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం పోపు దినుసులు వేసేసుకుందామండి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ అయితే అన్నిటికీ కామన్ కాబట్టి ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ లేకపోతే అసలు ఏ కూర అయినా కూడా రుచి అయితే ఉండదండి అస్సలు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాల్సిందే కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం కలిపేసుకుందామండి. కలిపిన తర్వాత కొంచెం అటు ఇటు అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసేసుకుందాము. కొంచెం పసుపు అండ్ ఆల్సో ఇంకా తరిగి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసేసుకుందాము. క్యారెట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఫస్ట్ అయితే క్యారెట్ అయితే వేసుకుందాము. క్యారెట్ అయితే నేను ముందే తరిగి పెట్టేసుకున్నానండి. అవైతే వేసేసుకుందాము. కొంచెం అంటే క్యారెట్ మా పిల్లలు అంటే పర్లేదండి, బాగానే తింటారు. అందుకని చెప్పేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా తర్వాత టమాటో చారుకి అయితే నేను ఆల్రెడీ టమాటోస్ అయితే ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకున్న తర్వాత రసం అయితే తీసేసాను. రసం తీసేసి దానికి సరిపడా కొంచెం కారము అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. కారం అయితే లైట్గానే వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఇంకా వాళ్ళ కోసం మనమైతే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఇంకా అలాగే కారము ఉప్పు కొంచెం అయితే తక్కువే వేస్తానండి ఏ కూరలైనా సరే. కొంచెం అయితే పచ్చి ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెం మసలు పెట్టుకోవాలండి. చారు అయితే కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మసలు పెట్టుకుంటేనే బాగుంటుంది, లేదంటే పిల్లలకి సర్ది అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే మసలు పెడతాను. మసలు పెడితే కూడా కొంచెం రుచి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో క్యారెట్ ఫ్రై ఎంతవరకు వచ్చేసిందో చూద్దాము. పర్లేదండి, ఇంకొంచెం ఉడకాలి. అండ్ ఆల్సో చారు అయితే చూసేద్దాము. చారు కూడా మసులుతూ ఉంది. ఇంకా సరిపోతుందండి ఇంతవరకు. దీనికి ఇంకా పోపు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. పోపు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. కొంచెం లైట్గా అయితే నేనేం ఎక్కువ అయితే ఏం వేయను. మీకు కరివేపాకు అయితే యూజ్ అయితే చేస్తలేను కదండి, ఎందుకంటే కరివేపాకు అయితే ఇంట్లో లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి కిందికి వెళ్ళి అయితే తీసుకురాలేను. అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. కొంచెం అయితే చిన్న కడాయి పెట్టేసుకొని పోపుకి అయితే రెడీ చేసేస్తున్నానండి. దాంట్లో కొంచెం పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. అండ్ ఆల్సో కొంచెం పచ్చిమిర్చి అయితే తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఎండుమిర్చి కూడా కావాలండి. ఎండుమిర్చి అయితే తెచ్చేసాను చూడండి. ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఎండుమిర్చీస్ అయితే ఒకటైతే నేను తుంచేసి వేసేసాను. కొంచెం లైట్గా కారం అయితే పిల్లలకి ఉండాలి కదండి, ఎంతో అంత, అంటే మరీ లేకుండా ఉంటే బాగుండదు. అందుకని చెప్పేసి స్పైసెస్ కొంచెం యాడ్ చేసేసాను. కొంచెం పసుపు అయితే వేసేసుకుందాము లైట్గా. పసుపు లైట్గా ఏం లేదు, కొంచెం ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే పిల్లలకి యాంటీబయాటిక్ అనేది బాగా అందాలి కాబట్టి వాళ్ళకి పసుపు అయితే ఎక్కువైతే వేస్తూ ఉంటాను. కూరలలో కూడా ఎక్కువైతే వేయడానికి అయితే ట్రై చేస్తానండి. పసుపు వేసేసి చేసేసాను. రసం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే సింపుల్గా. మరీ ఎక్కువ అయితే అన్నీ వేసేసి ఏమైతే చేయట్లేదండి, నేను నార్మల్గానే చేస్తాను. పిల్లలకి అన్నీ వేసినా కూడా వాళ్ళు తినరు. అందుకని చెప్పేసి నేను లైట్గా ఏవేవి ఎంత వేసుకోవాలో అంత మట్టికి మాత్రమే వేసేసుకొని చేస్తూ ఉంటాను. కొంచెం చారు అయితే పోపు కడాయిలో వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ తిర్ల పోసేసాను. ఇలా అయితే చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్యారెట్ ఎంతవరకు వచ్చేసిందో చూసేద్దాం. క్యారెట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొంచెం కారం వేసేసుకొని ఉప్పు వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. కారం అయితే దీనికి సరిపడా కొంచెం లైట్గా అయితే వేసేస్తాను, ఎందుకంటే పిల్లలు దీన్ని కూడా తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం లైట్గానే ఉండాలి. అందుకని చెప్పేసి కొంచెం కారం అయితే వేసేసాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నార్మల్గా నేను చేసే కర్రీస్ అన్నీ సింపుల్గానే ఉంటాయండి. మరీ ఎక్కువ అయితే అవి ఇవి వేసేసి అయితే ఏం చేయను. నార్మల్గా చేస్తేనే పిల్లలు కూడా తింటారు. మేము కూడా నార్మల్గానే చేసుకుంటాము. ఎక్కువ హడావిడి అయితే ఏం చేయను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇంకా కలిపేస్తానండి. కలిపేసి కొంచెం మూత పెట్టేసి అలా ఉంచేస్తాను. రెడీ అయిపోయినట్టే కర్రీ. అండ్ ఆల్సో రైస్ కూడా పెట్టేశానండి పక్కన. చారు దింపేసి రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఉడుకుతుంది. ఇంకా కడాయిలోంచి కర్రీ అయితే తీసేసాను, పక్కన పెట్టేశాను. చారు అయితే ఇలా రెడీ అయిపోయింది. అండ్ ఆల్సో ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. అన్నం నేను గంజి వార్చేసి పెట్టేశాను చూడండి. ఇలా రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటానండి, బాయ్.